శ్రీ గురుదత్త జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీపాదవల్లభాయ నమ. ఆధ్యాత్మిక బంధువులకి, దత్త బంధువులకి అంతమందికి కూడా కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ, ఇవాళ మనం సజ్జనగడ సమర్థ రామదాసు గారి యొక్క లీలా వైభవంలో మనం 19వ రోజు పారాయణ మనం ఇవాళ స్మరణం చేసుకుంటున్నాం. ముందుగా విఠల బాబా వారికి, మాతా నిరంజనానంద సరస్వతి మాతాజీ గారికి కూడా మనం శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటూ ఇవాళ లీలను స్మరణం చేసుకుంటున్నాం. అక్కడ ఉన్నటువంటి సద్గురు సమాగమంలో మాధుర్యం ఎవరికి వారు అనుభవించవలసినదే, కానీ అది వర్ణించవలసినటువంటి సంఘటనలు కావు అవి. శివాజీ పరిస్థితిని వివరించబోని శివాజీ మరికొంతమంది స్నేహితులు బయలుదేరి చాఫల్ మఠానికి చేరుకున్నారు. అక్కడ ఉన్నటువంటి శ్రీరామమూర్తికి నమస్కారం చేసుకుని ఆ మఠాధిపతి అయినటువంటి అక్కాబాయి అందరినీ ఆదరించింది. శివాజీ ఆమెకు చేతులు జోడించి నమస్కారం చేస్తూ, అక్కాబాయి, సద్గురుమౌళి ఎక్కడ ఉంటారో చెప్పగలరా? మేము వారి దర్శనం కోసం చాలా ఆతృతగా ఉన్నామని చెబితే, ఆమె సమర్థులు ఇప్పుడే సింగన్వాడి హనుమాన్ ఆలయంలో ఉన్నారని తెలిపి, మా వాడు మీ లేఖ తీసుకుని వెళ్ళాడు, మీరు కొంచెం సేపు విశ్రాంతి తీసుకుని శ్రీరాముల వారి ప్రసాదం మధ్యాహ్న భోజనం చేసుకుని వెళ్ళండి అని చెప్పింది. కానీ అక్కాబాయి, తమరు అడ్డు చెప్పకండి, మేము గురుదర్శనం అయ్యే వరకు కూడా నీరు తాగకూడదని నిశ్చయించుకుని బయలుదేరాం. ముందు వారి దర్శనమే మాకు ధ్యేయమని పలికితే, సరే వెళ్ళండి, కానీ ఒక్క మాట, ఇంతమంది వెళితే అసలు దర్శనం కాకపోవచ్చు, తమరొక్కరే వెళ్ళి దర్శించండి అని మంచి సలహా ఇచ్చింది. శివాజీ, నాకేమి భయం, ఒక్కడనే వెళతాను అని బయలుదేరితే దివాకర్ భట్ని తోడుగా ఇచ్చి పంపించింది. శివాజీ వెంట అందరినీ రావద్దని చెప్పిన తానాజీ, బాలాజీ, ఆవాజీ అనేవారు వారి వెనక కొంచెం దూరంగా అనుసరించారు. వీరు అక్కడికి చేరుకునే సమయానికి కొంచెం ముందుగానే కళ్యాణ్ అక్కడికి స్వామి సమర్థుల వద్దకు చేరుకుని శివాజీ వ్రాసి పంపించినటువంటి లేఖను గురుదేవులకు చదివి వినిపిస్తున్నాడు. తమ దర్శనం కోసం శివాజీ చాలా ఆతృత పడుతున్నట్టు ఈ లేఖ ద్వారా తెలుస్తోంది. మహారాజ్ అని కళ్యాణ్ చెప్పే ముగింపు వాక్యాలు శివాజీ, దివాకర్ల చెవిని పడ్డాయి. సమర్థులు అలికిడి కనిపెట్టి ఎవరక్కడ అనగానే కళ్యాణ్ అటుగా చూసి, మహారాజ్, దివాకర్ మరి ఇతరులు ఎవరో కూడా వచ్చారు అంటూ ఉండగానే దివాకర్ వచ్చి మహారాజ్ అంటూ పాదాభివందనం చేసి, శివాజీ వారు తమ దర్శనానికి చాఫల్ మఠానికి రాగా అక్క నన్ను తోడుగా వెళ్ళమంటే వచ్చాను స్వామి అని విన్నవించాడు. ఇంతలో శివాజీ తటాలను ముందుకు వచ్చి అమాంతంగా పాదాలపై పడి నమస్కారం చేశాడు. గొంతు గద్గదమై ఒక్క మాట కూడా నోటి వెంట రాలేదు. తాను స్వప్నంలో చూసినటువంటి దివ్యమంగళ స్వరూపం ఎదుట నిలబడి ఉన్నది. అనేక దినాల నుండి ఏదేదో చెప్పుకోవాలని, అనేక చర్చలు చేయాలని, వారి చరణాల వద్ద తన జీవితాన్ని అర్పితం చేయాలని మనసంతా ఆలోచనలతో పుట్టగా ఉంది. తీరా సద్గురుని దర్శనంతో నోట మాట రావడం లేదు. సరికదా మనసులోని ఏ ఆలోచన లేకుండా ప్రశాంతమైపోయింది. కళ్ళ నుండి ధారాపాతంగా అశ్రుధారలు వర్షిస్తున్నాయి. అన్ని రోజులు అశాంతి ఒక క్షణంలో మహారాజు వారి చల్లని చూడ్కులతో తొలగిపోయింది. తన స్థితి ఏమిటో కూడా చెప్పుకోవడానికి వీలు లేదు. కోటి సూర్యుల ప్రకాశం, కోటి చంద్రుల చల్లదనం, కోటి తల్లుల ప్రేమ, కోటి తండ్రుల బాధ్యత అని మహారాజు వారి చూపులతో నిండి ఉన్నట్లు గ్రహించుకున్నాడు. సమర్థుల వారి దర్శనంతో 3 రోజుల నుండి ఆహారం తీసుకోకుండా ఉన్నప్పటికీ వారి స్మరణ చేత, వారికి దర్శనం చేత ఎక్కడ లేనటువంటి శక్తి వచ్చింది. వారి దివ్య శక్తి ప్రసరణం అటువంటి మహాత్ములైన వారు ఉన్న రాష్ట్రంలో ఉండగా వారి అండదండలతో నేను రాజవైభవాన్ని అనుభవిస్తూ కూడా వారిని నేను దర్శించలేకపోవడం నా నేరమే. అయినా నేరములంచని వారి నైజమే వారికి ఒక ఆభరణాలు. ఓ మహాత్మా, నా నేరములు మన్నించి మీ సేవా భాగ్యాన్ని ప్రసాదించమని మనసులో ప్రార్థించుకుంటున్నాడు. సమర్థులు ఉద్ధవుని వంక అర్థవంతంగా చూశారు. అతడు ఒక ఆసనం తెచ్చి శివాజీ కోసం వేసి కూర్చోమని చెప్పి కళ్ళతో సూచించాడు. నీళ్లు నిండినటువంటి కళ్ళతో శివాజీ అతి కష్టం మీద గొంతు పెగల్చుకుని, మీ సమక్షంలో నన్ను ఇలా నిలబడనీయండి మహారాజ్ అని మాత్రం అనగలిగాడు. సమర్థులు వారు వెంటనే కళ్యాణ్ వంక చూసి, చూసావా కళ్యాణ్, శివాజీ వస్తే ఎలా గౌరవించాలి, ఎలా మర్యాదలు చేయాలని తహతహ పడుతున్నావు కదా, ఇది అతని ఆంతర్యం తెలిసిందా? ఆయన భక్తి సౌరభం అంటూ పొగుడుతున్నట్లుగా మాట్లాడుతున్న గురుదేవులతో శివాజీ స్వామి, మహారాజ్, నేను అల్పజీవని, మీరు మీ కరుణాకటాక్షాల కోసం ఎన్నో రోజుల నుంచి నేను ఆతృత పడుతూ ఉంటే ఈనాటికి మీ దర్శన భాగ్యం నాకు అనుగ్రహించి నాకు కలిగింది. నాకు మీ ఆశీర్వచనం నాకు అందజేయండి. ధన్యుడినయ్యాను అని ఎలాగో ప్రార్థిస్తూ ఉంటే
ఇప్పుడే నీ లేఖ వచ్చింది, విషయం తెలిసింది. ఇంతలో మీరు వచ్చారు. ఇంత తొందర ఏమొచ్చింది? ఎన్నో ఏళ్ల నుంచి మీ రాజ్యంలో ఉంటున్నాను. కనీసం మా గురించి ఎవరి ద్వారా కూడా మీకు తెలియదా అన్నారు సమర్థులు. శివాజీ తన యావశక్తిని కూడబెట్టుకుని, గురుదేవా, నిజంగా ఆ పరిస్థితులన్నీ తమరికి తెలియనివి కావు. మీ గురించి తెలిసిన కొద్ది కాలమే అయింది నాకు. నా అపరాధానికి మన్నించండి స్వామి, క్షంతవ్యుడని అనుగ్రహించండి అంటూ వేడుకోలుగా అన్నాడు. రాజా, రాజ్య పరిపాలన సాధారణ విషయం కాదు, మాకు తెలుసును. కానీ రాజు ప్రతి విషయంలో సావధానంగా ఉండి తీరాలన్నదే మా ఉద్దేశం. మీ దేశంలో ఎక్కడెక్కడ ఎటువంటి సాధకులు, భక్తులు, సాధువులు ఉన్నారో తెలుసుకోండి. ఇంటి యజమానికి ఇంటి విషయంలో ఎంత శ్రద్ధ ఉంటుందో రాజుకు రాజ్యంలో ప్రతి విషయంపైన అంత శ్రద్ధ ఉండాలి. లేకపోతే కొన్ని అపాయాలు సంభవించవచ్చు. కొన్నిసార్లు నమ్మకస్తుల లాగా నటించి ద్రోహులు కూడా సంఘంలో ఉంటారు. నీవు ఎక్కడ ఏ విషయంలోని పొరపాటు పడకూడదని ఇంత హెచ్చరిక చేశాను. సమర్థులు రాజా సాధువులయ్యారు. కానీ సమర్థులు రాజా సాధువులైన వారు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సంస్థాన్ సుఖినో భవంతు అనే ప్రార్థనతో వారి సర్వసాధనను భగవదార్పితం చేస్తారు. గోబ్రాహ్మణ రాజహితం కోసం పుణ్యం ఉపయోగపడాలని వారి ప్రార్థనలో ఆంతర్యం. కాబట్టి రాజు సాధువులకు ఏమి కష్టం కలిగించకుండా కాపాడుకోవాలి. అది రాజు బాధ్యత అయి ఉంటుంది. ఈ విధంగా పరస్పరం స్ఫూర్తిని కల్పించుకోవలసినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి నీకు ఇంత కఠినంగా చెప్పవలసి వచ్చింది అని బోధించారు. స్వామి మహారాజు, నా వలనే తప్పే జరిగింది, క్షమించండి అన్నాడు శివాజీ. ఈ మాటకేమి సమాధానం చెప్పకుండా, ఏమో రాజుగారికి ఇంత దూరం వచ్చి కష్టపడి వచ్చారంటే కారణం ఏమై ఉండవచ్చు అని పెద్దగానే తనలో తాను అనుకుంటున్నట్లుగా అన్నారు. స్వామి, పెద్ద కారణం అంటూ ఏమీ లేదు, మీ ఆశీర్వచనాలు ప్రసాదిస్తే చాలు అన్నారు శివాజీ. స్వామివారు ఇంకేమీ ఆశీస్సులు, ఇంకేమీ ప్రసాదం, ఎప్పుడో ఇచ్చేసాం కదా అన్నారు. వెంటనే సర్దుకుని శివాజీ, గురుదేవ, మంత్రోపదేశాన్ని ఇచ్చి నన్ను మీ శిష్యుడిగా స్వీకరించండి. స్వామి అభ్యర్థనను మన్నించండి, నా అభ్యర్థనను మన్నించండి అని వేడుకున్నాడు. సమర్థులు కళ్యాణ వైపు సాలోచనగా చూడగా అతడును అంగీకరించండి స్వామి అన్నట్లుగా సమర్థించాడు. సరే కానీయమన్నారు. స్వామి కళ్యాణ్తో మంత్రదీక్ష ఇవ్వడానికి కొన్ని వస్తువులు కావాలి కదా, అన్నీ సిద్ధం చేయించన్నారు. శివాజీ తనతో కూడా వచ్చినంత అల్లంత దూరంలో ఉన్న తన పరివారం చేత పూజకు కావలసిన సామాగ్రి, దీక్షా ప్రదానానికి నూతన వస్త్రాలు అన్నీ తెప్పించుకున్నారు. కళ్యాణ్ నేతృత్వంలో శివాజీ నదిలో స్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి కళ్యాణ్ రామచంద్రుల వారికి పూజ చేయించాడు. సమర్థులు వారు చెట్టు కింద ఆసీనులయ్యారు. శివాజీ తన కోరిక మన్నించి గురుదేవులు మంత్రదీక్ష ఇవ్వడానికి తన పూర్వపుణ్య ఫలితమేనని భావించి కొద్దీ ఆయన మనసు ఆనందంతో నిండిపోయింది. సమర్థులు వారి సుముఖానికి వచ్చి సవినయంగా నిలబడగానే ఎందుకో తనకు తెలియకుండానే శరీరం గడగడ వణుకుతూ ఉన్నది. ఎంత ఆపుకుందామన్నా ఆగడం లేదు. ఎన్నో యుద్ధాలు నిర్భయంగా చేసి ఎన్నో యుద్ధాలు చేసినటువంటి శత్రువులను మట్టుబెట్టినటువంటి ఈ శరీరం వణుకు ఎందుకు వణుకుతోందో బాధ అర్థం కాలేదు. గురుదేవుడు చాలా ఉగ్రంగాను గంభీరంగా ఉన్నట్లు కనిపించింది. శివాజీ వంక చూసి సన్నిధిలో కూర్చోమని సంకేతాలు ఇచ్చారు. అలాగే వణికే శరీరంతో వారి వద్ద కూర్చున్నాడు. సమర్థులు వారు తమ పాదాలను కిందగా పెట్టారు. పాదాలను గట్టిగా పట్టుకుని గురువుని చూపులతో చూపు కలిపి కొన్ని క్షణాలు అలాగే ఉన్నాడు. వణుకు తగ్గిపోయింది. కళ్యాణ వంక స్వామివారు చూసి సైగ చేయగా దివాకర్ భట్ మంత్రాలను పఠిస్తూ ఉండగా శివాజీ చేత యథావిధిగా గురుపాదాలకు పూజ చేయించారు కళ్యాణ్. ఇంతలో అక్కాబాయి కూడా అక్కడికి వచ్చి చేరింది. పూజానంతరం కళ్యాణ్కు, ఉద్ధవ్కి, అక్కాబాయికి శివాజీకి పాదాభివందనం చేయమన్నారు. శివాజీ లేచి గురుదేవులు చెప్పినట్లు వారు ముగ్గురికి నమస్కారం చేశారు. తరువాత శ్రీ సమర్థులు వారు శివాజీ తన బాహువుల్లోకి తీసుకుని హృదయాన్ని కత్తుకుని అతని చెవిలో మంత్రోపదేశం చేశారు. తిరిగి పాద నమస్కారం చేయించుకుని దిగ్విజయీ భవ అని ఆశీర్వచనం ఇస్తూ తర్వాత కూర్చోబెట్టి అందరికీ కలిపి తత్వబోధన చేశారు. ఈ ముముక్షువైనటువంటి వారికి ఆత్మ అనాత్మ వివేకం చాలా ముఖ్యమన్నారు. తర్వాత శివాజీ ఆత్మసమర్పణ చేసుకున్నాడు. నాకు రాజ్యకాంక్ష లేదని వ్యక్తీకరిస్తూ ఉండగా సమర్థులు వారు నీకు ఇప్పటికి కావలసినవన్నీ ఉన్నాయి. గురూపదేశం లేదని వైరాగ్యం పొందావు, ఇప్పుడు అది కూడా లభించింది. ఇంకేమి కొరత ఉన్నది? నీ వలన దేశమంతా కూడా శాంతి సుఖాలు లభించుతాయని శ్రీరామాజ్ఞ. ఇది అనుల్లంఘనీయం. వెళ్ళు. మా అండదండలు విజృంభించి యవనుల్ని మొత్తం మొట్టబెట్టు. విజయోస్తు, దిగ్విజయోస్తు, జయ జయ రఘువీర సమర్థాన్ని దీవించి శిష్యులందరితో చాఫళ్ళకి వెళ్ళమన్నారు. సమర్థులు కళ్యాణ్
శివాజీకి శ్రీరాముని ప్రార్థించి ఆశీర్వచనాలు ఇప్పించు అంటూ సంజ్ఞ చేశారు. శివాజీని రమ్మని ఆహ్వానించి సమర్థుల వారి శిష్యులందరూ చాపల మఠానికి బయలుదేరితే శివాజీ మరియు అతని అనుయాయులు గుర్రాలపైన వచ్చారు. అందరికన్నా ముందే సమర్థుల వారి గురుదక్షిణగా సమర్పించబడినటువంటి వజ్రాలు రత్నమాణిక్యాలన్నీ జై జై రఘువీర సమర్థ అంటూ ఆయన అడవిలో 4 జరుగులా విసిరేశారు. శివాజీకి ప్రసాదంగా గుప్పెడు మట్టి, గుప్పెడు రాళ్ళు, గుర్రపులాడాను ఇచ్చారు. వారి ఆంతర్యం ఏమిటో తిన్నగా అర్థం కాలేదు. ఇంటికి వెళ్ళి తల్లిని అడగాలని నిర్ణయించుకున్నాడు రాజు. మఠంలో 3 రోజులు ఉన్నారు. అందుకని తనతో వచ్చినటువంటి 10 మందిలోని 4 మాత్రం ఉండమని, మిగిలిన వారిని రాజ్యానికి పొమ్మని పంపించేశారు. అందరూ మఠంలో వచ్చినటువంటి తర్వాత శ్రీరాముల వారి ముందు నిలబడి కళ్యాణ్, దివాకర్ భట్, శివాజీ ఆయన ప్రాణ స్నేహితుల ఇద్దరు జోడించి, హే దేవాదిదేవ, దివ్య ప్రభావ, దీనదయాళు, ధర్మస్వరూప, తమ సన్నిధిలో నిలిచి ధర్మ సంరక్షణ కార్యాదీక్షాదక్షుడైన శివాజీ గురువును ఆశీస్సులకి తోడుగా తమ ఆశీస్సులు అనుగ్రహాలను కోరి ప్రార్థిస్తున్నాను. సమర్థుల వారికి ఆశీర్వచనాలు లభించాయి. కానీ తమ కరుణామయ దృష్టిని ప్రసరింపజేసి కాపాడ ప్రార్థన అంటూ కళ్ళు మూసుకున్నాడు. 2 నిమిషాలు గడిచేసరికి శ్రీరాముని కిరీటానికి అలంకరించినటువంటి మల్లెపూలు మాల జారిపోయి శ్రీరాముల వారి పాదాల దగ్గర పడింది. దానిని ప్రసాదంగా తీసుకుని కళ్ళకత్తుకుని ఆనందంతో శివాజీ కిరీటానికి అలంకరించారు. 2వ రోజు ఉదయం సమర్థుల వారు మఠానికి వచ్చారు. శ్రీరాముల వారి పూజ భజన అన్నీ చేసి నైవేద్యం సమర్పించారు. అందరూ పంక్తి భోజనం చేస్తుంటే సమర్థుల వారు చలోక్తులతో అందరినీ నవ్వించారు. మహారాజు వారు వచ్చిన సందర్భంలో మంచి పిండి వంటలు చేయాలి. అక్కాబాయి ఎన్నడూ మఠంలో మామూలుగా పెట్టే రొట్టెలేనా? ఏమైనా ప్రత్యేకతలు ఉన్నాయా? కళ్యాణ్, నువ్వు సిగ్గుపడకుండా లాగించరా? దివాకర్, అంత తక్కువ తింటున్నావేమిటి? అబ్బాయిలు భోజనం దగ్గర ముఖమాటం పెడితే తర్వాత బాధపడవలసి వస్తుంది అంటూ ఉంటే అక్కాబాయి చేసినటువంటి భక్ష్యాలు చేశాను స్వామి, ఆయన చేతి మీదుగా వడ్డించండి అంటూ తెచ్చి బుట్టని గురువుగారి ముందు పెట్టింది. మా అక్కాబాయి మంచి తల్లి, నీవే వడ్డించమ్మా నీ చేత్తోనే అని చెప్పి ఆమెకు ఇచ్చేశారు. ఎంతమందికి ఎన్ని వడ్డించినా కూడా ఏవి తరగలేదు. రాజుగారికి ఆయన స్నేహితులకి కూడా ఆశ్చర్యం, అర్థం కాలేనటువంటి ఇప్పటికీ ఆ సంఘటన. తర్వాత అందరినీ కూర్చోబెట్టి తాంబూలం వేసుకోమన్నారు. శివాజీ స్వయంగా తాంబూలం శ్రీ సమర్థుల వారికి ఇస్తే అందుకొని వేసుకున్నారు. మిగిలిన వారెవరూ వేసుకోలేదు. అందరికీ ధర్మబోధ చేశారు. రాజు వద్ద అంగరక్షకులుగా ఉండేవారు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఏ దిక్కు నుండి ఏమీ ఆపద వస్తుందో అని గమనించుకుంటూ ఉండాలి. నూతనంగా సేవకులకి ఎంచుకున్నప్పుడు రాజుకు సరి అయినటువంటి వివరణలు ఆ వ్యక్తి గురించి సేకరించి 100 పాళ్ళు నమ్మకం ఉండేలాగా తీసుకుని న్యాయ విచారణ చేసే సమయంలో నిష్కర్షగా నిజాన్ని వెలికితీసే నేరస్తుడికి శిక్ష విధించాలి. కాబట్టి నిరపరాధికి శిక్ష విధిస్తే భగవంతుడిని దృష్టిలో రాజు దోషి అవుతాడు. ధర్మానికి కత్తిలాగుండే 2 వైపులా పదును ఉంటుంది. మనం ఎదుటివారికి హాని కలిగిస్తే అది మనకి హాని కలిగిస్తుంది. అయినా శివాజీ జిజియామాత శిక్షణలో పెరిగాడు. భవానీమాత ఆశీస్సులు, శ్రీరాముని అనుగ్రహం పొందాడు. విజయ పరంపరలు వరిస్తాయి. మీరందరూ కూడా చాలా జాగ్రత్తతో వెలుగుతూ ధర్మాన్ని ఎదిరించి దీనులని దుఃఖితులని ఆదుకోండి. గోబ్రాహ్మణ స్త్రీ బాల వృద్ధులకు అందరికీ కూడా మద్దతుగా ఉండండి, స్పందించండి, ఉండండి. విషనాగుల్లాగా సమాజ ద్రోహులు ఎవరైనా ఉంటే వారి కోరలు పీకేసి నిర్వీర్యాలు చేయండి. సంఘ విద్రోహులు పీడ అణచండి. మీకు అందరికీ శ్రీరామరక్ష అని దీవించి శ్రీ శివాజీ వారు మనసు అపారమైనటువంటి ఆనందాన్ని, ప్రశాంతతను అనుభవించింది. ఆ సమయంలో ఇటువంటి అందం, ఎంత సంపద కలిగింది, ఎంత కోట్లు ధనం ఉన్నా కూడా ఇటువంటి ఆనందం ఎవరికి లభించదు. ఈ మరుసటి రోజు వారిని బయలుదేరమని వీడుకోలు చెప్పే సమయంలో శివాజీ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నాకు రోజు మిమ్మల్ని దర్శించుకోవాలని అనిపిస్తూ ఉంటుంది. అది అంటూ ఉంటే పకపక నవ్వి మేము ఇక్కడ ఉంటామేమో తెలియదు, ఎన్నాళ్ళు ఉంటామో తెలియదు, అది ఆ కుదరని పని, అప్పుడప్పుడు దర్శించుకోండి అని చెప్పి జై జై రఘువీర సమర్థ అని అనుమతించారు. గురుదేవుడికి పాద నమస్కారం చేసి బయలుదేరినటువంటి సరాసరి తల్లి వద్దకు చేరి ఆమెకు నమస్కారం చేసి ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉంటే అన్ని విషయాలు చెప్పాడు తల్లికి. ఆమె ఆనందానికి ముందు నుంచి కూడా ఆనందానికి అవధులు లేవు. తర్వాత మట్టి, రాళ్ళు, గుర్రపులాడ ప్రసాదం సంగతి గురించి కూడా దానికి చెప్పింది. చెబితే
నీకు సామ్రాజ్యం దుర్గాలు గుర్రపు దళం విస్తారంగా నీ దగ్గర ఉంటుంది. కాబట్టి నిత్యానందుల వారు తెలిపితే విద్యాసాగరుడు గురుదేవ సామర్థ్యమంతా రఘువీరుడిందని ఎప్పటికప్పుడు చెబుతున్నారు. తర్వాత విషయం ఏమిటి అన్నారు. నిత్యానందుల వారు, నాయన నీ బుద్ధి కుశల వికాసాన్ని పొందుతున్నది, చక్కగా గ్రహిస్తున్నావు, బుద్ధికి పదును పెడుతున్నావు. శ్రీరామనామం ఎంతో శక్తివంతమైనది నిరూపించడానికి హనుమంతుడు వారు ఉంటారు. సేతుబంధన సమయంలో ఒక్కొక్క రాయిపైన ఒక్కొక్క మోక్షాన్ని గురించి చెక్కించి చాలా వరుసగా అందరికీ కూడా అందించారు. తర్వాత రా అంటే తర్వాత మా అని చెక్కిన రాళ్లను సముద్రంపై చేర్పించగా అవి అతుక్కున్నాయి తీసుకుని వారధి ఏర్పడింది. అనగా రాళ్ళ ఎందుకు కూడా ఆ నామం వలన ఐకమత్యం ఏర్పడింది. మరి మన దేశ ప్రజల ఎందుకు కూడా ఈ విధంగా ఐకమత్యత పెంపొందించే విధానం విషయం ఏదైనా ఉంటే చూపించినటువంటి హనుమదవతారమే సమర్థుల వారి తాలూకా విషయం అని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడికి ఇది సమాప్తం.